రైట్. ప్రస్తుతం మనము గాంధీ భవన్‌లో ఉన్నాము. ఇటీవల ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ముఖాముఖి మంత్రులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇక్కడ పెద్ద ఎత్తున అభ్యర్థుల నిరసన ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల సమయంలో వాళ్ళకి హామీలు ఏదైతే ఇచ్చిందో అటువంటి అభ్యర్థులు అటు GO46 అభ్యర్థులు కావచ్చు, ఇటు గ్రూప్ 4 అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ అనేవిలింగ్ సంబంధించి బ్యాక్‌లాగ్ సంబంధించి ప్రతి ఒక్క సమస్యకు సంబంధించి వాళ్ళకున్న సమస్యలకు సంబంధించి తీర్చుకోవడానికైతే గాంధీ భవన్ దగ్గరికి అయితే వచ్చారు. మనతో పాటు ప్రస్తుతం ఏదైతే గ్రూప్ 4 సంబంధించి బ్యాక్‌లాగ్ పోస్టులకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు వచ్చారు, మరి వాళ్ళ హామీ ఎంతవరకు వచ్చింది, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉందనేది తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, అసలు పూర్తి స్థాయిలో మీ సమస్య ఏంటి? మేము గ్రూప్ 4 అన్విల్లింగ్ గ్రూప్ 4 1:3 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అన్న. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ రిజల్ట్ వల్ల ఐక్యాడ్ పోస్ట్ ఉన్న అభ్యర్థులు మా గ్రూప్ 4 సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మా గ్రూప్ 4 అనేది చిన్న క్యాడర్. దానివల్ల ఈ పోస్ట్ ఇక్కడ మిగిలిపోయే అవకాశం ఉన్నది. దీనివల్ల బ్యాక్లాగ్ అవుతూ ఉన్నది. అందువల్ల అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినట్టయితే ఆ పోస్ట్ అనేది అన్విల్లింగ్ ఆప్షన్ క్రియేట్ చేయొచ్చు. చూజ్ చేసుకుంటే ఇక్కడ పోస్ట్ వేకెన్సీ అవుతూ ఉంటుంది. పోస్ట్ వేకెన్సీ అయినప్పుడు ఇంకో లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంకో అభ్యర్థికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దీని గురించి మేము ఇక్కడ యూనిక్ వచ్చినాం. అయితే ఇంతకు ముందే మీరు ఏదైతే ఇప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సమస్యలు తీరుస్తామని, లేదా ఇటు మీ గ్రూప్ 4 సంబంధించి కావచ్చు, గ్రూప్ అభ్యర్థులు కావచ్చు, చాలా భరోసాలు ఇచ్చింది. మరి ఇంతవరకు కాలేదా? ఇదే ఫస్ట్ టైం మీరు రావడం ఇక్కడికి? చాలాసార్లు పలుసార్లు మేము టీజీపీఎస్, ఎందుకంటే ఆ బోర్డు టీజీపీఎస్ కదా మాకు ఎగ్జామ్స్ కండక్ట్, ఆ బోర్డు పలుసార్లు స్పందించిన వాళ్ళు ఏమంటారు, మేము రూల్స్ ఫాలో అవుతున్నాం. మీ యొక్క ఆప్షన్ సమస్య పరిష్కారం కావాలంటే మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఎటువంటి ఒకవేళ జీవో ఇస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తామనండి. అందుకే మేము చాలాసార్లు స్పందించాం కదా. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ దగ్గరికి వచ్చాం. మంత్రుల దగ్గరికి ఆల్రెడీ ఎమ్మెల్సీ దగ్గర బల్మూర్ వెంకట్ దగ్గరికి వెళ్ళి, తిన్మార్మల్ల దగ్గరికి వెళ్ళాము, కోదండరామ్ సార్ దగ్గరికి వెళ్ళాం, మొన్న మహేష్ కుమార్ గౌడ్ని కలిసాం. ఇలా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవడానికి వచ్చాను. మా సమస్యని విన్నవించుకోవడానికి వచ్చాను. అంటే ముఖ్యంగా బల్మూరి వెంకట్ అంటున్నారు, ఆ టైంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్స్ సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, బల్మూరి వెంకట్ ముందు వరుసలో ఉండే. మరి ఇప్పుడు ఎందుకు, మరి ఇప్పుడు ఆయన కాంటాక్ట్ కాలేదా? మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నామని తెలుసా? తెలుసు అండి. మేము ఆల్రెడీ మీ దగ్గరికి వస్తామని అన్నాడు, ఆంది వేలో ఉన్నాడు. అది ఆల్రెడీ ఒకసారి మేము విన్నవించాం కదా. అది ఆల్రెడీ నవీన్ నికోల సెక్రటరీతో మాట్లాడు, మేము చర్య తీసుకుంటామని. కానీ బట్ చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇస్తే మా తొందరగా అది పాసిబుల్ అంటే సొల్యూషన్ దొరుకుతుందని మేము వచ్చామని. అలా రైట్. ఒకవేళ ఈ ప్రక్రియ కనుక లేట్ అయితే అభ్యర్థులు ఏ విధంగా నష్టపోతారు? ఒక 2000 నుంచి 3000 గత కరోనా ముందు నుంచి వెళ్ళి ఒక 2000 నుంచి 3000 ఫ్యామిలీస్ నష్టపోతాయండి. ఇది ఎందుకంటే ఒకవేళ మేమేందంటే గత 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ హై క్యాడర్ పోస్ట్ చూజ్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఇందులోకి రారు. మా కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వని అవసరం లేదు, ఉన్న పోస్ట్నే ఫిల్ చేయడం మా యొక్క మెయిన్ డిమాండ్ అంతే. రైట్. మీరు చెప్పండి, ప్రస్తుతం అంటే ఇంకా ఇప్పుడు ఎన్ని మిగిలి ఉన్నాయి బ్యాక్లాగ్లో, ఎంతవరకు అభ్యర్థులకు న్యాయం చేకూరు? యాక్చువల్లీ మేము గ్రూప్ 4 1:3 సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అండి. మాది మొత్తానికి అయితే ఇప్పుడు డీవీ వరకు కంప్లీట్ అయింది. మాకు ఫైనల్ లిస్ట్ ఇంకా రాలేదు. కాకపోతే ఫైనల్ లిస్ట్ వచ్చే కంటే ముందే మాకు 1:1 లిస్ట్లో ఎవరికైతే విల్లింగ్ ఉందో జాబు వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. విల్లింగ్ ఎందుకు ఉండదు వేరే వాళ్ళకి అంటే, వాళ్ళకి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందంటే ఆ ప్రక్రియని చాలా వేగవంతంగా చేస్తుంది. ఆ వేగవంతంగా చేసే ప్రక్రియలో ఏమైందంటే ఆ ఉద్యోగాల భర్తీలు ఏంటంటే అందులో వచ్చిన వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళు డిఫరెంట్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు ఒకే ఉద్యోగంలో కోలిడ్ అయ్యి 3-4 ఉద్యోగాలు ఒకే ఉద్యోగం ఉంటున్నట్టు వాటికి. దాన్ని నిరోధించడం కోసం మేము ఒక అన్విల్లింగ్ అనే ఆప్షన్ ఇవ్వమంటున్నాము. అన్విల్లింగ్ అనే ఆప్షన్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ 1:3 నుంచే మీరు 1:1 లిస్ట్ సెలెక్ట్ చేస్తే అయిపోద్ది అనేది మా ఒక విన్నపం గవర్నమెంట్కి. అదే ఒకవేళ ఇన్ కేసు అన్విల్లింగ్ ఆప్షన్ అనేది ఇవ్వకుంటే ఖచ్చితంగా 2000 నుంచి 3000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ అవుతాయి. గురుల ఉద్యోగాలు ఎట్లా బ్యాక్లాగ్ అయినాయో ఈ ఉద్యోగాలు కూడా బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉంది. మేము ముందే బ్యాక్లాగ్ అయితే ముందే మేము ప్రభుత్వానికి సమస్య ఏంటో చెప్తున్నాం. ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా ప్రభుత్వానికి సూచన చేస్తాం. ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకు అవకాశాలు ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నాం. కాకపోతే మేము చెప్పిన సలహాని మీరు ఒక న్యాయ కోవిధులతోటి గవర్నమెంట్కి సంబంధించిన లాయర్స్ ఉంటారు, వాళ్ళతో మీరు తీసుకొని ప్రభుత్వానికి ఒకటే మేము విన్నవిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాక్లాగ్ ఉండకూడదు. గ్రూప్ 4లో బ్యాక్లాగ్ 2000 నుంచి 3000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడతాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఏమీ లాభం ఉండదు, ప్రభుత్వానికి ఇంకా నష్టమే తప్పితే లాభం ఉండదు. కాబట్టి బ్యాక్లాగ్ లేకుండా మా గ్రూప్ 4 ఉద్యోగాలను ఫిలప్ చేయాలని మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం అంతే. రైట్. ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఈ బ్యాక్లాగ్ సంబంధించి ప్రభుత్వం ఒకవేళ రెస్పాండ్ కాకపోతే ఏ విధమైన మేము ప్రయత్నిస్తున్నాం. 100% మాకు చేసే నమ్మకం ఉంది. నిరుద్యోగులకు సపోర్ట్ ఉంటుందని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడం, మేము గ్రామాల్లో తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాం. అంటే మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. అది రైట్. ఎందుకంటే ముఖ్యంగా విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రితోనే ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా మేము చాలా హామీలు ఇచ్చినాం. ఇంతకుముందు గ్రూప్ 2 పోస్ట్ పోన్ కానీ, గ్రూప్ 3 విషయంలో కానీ, చాలా విషయంలో కానీ. కాకపోతే గవర్నమెంట్ స్పందించిన ఒక రెండు రోజులు ముందు వెనక అయింది కానీ గవర్నమెంట్ మాత్రం చాలా విషయాలకు
పాజిటివ్గా స్పందించింది. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే రిక్రూట్మెంట్ విషయంలో మీరు టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేస్తాను, ఓకే కొద్ది వరకు జరిగింది. కాకపోతే ఇప్పుడు జీవోస్ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారనుకోండి, రేపు జాబ్ క్యాలెండర్ కూడా ఇదే విధంగా బ్యాక్ లాగదు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ కూడా నెలకు ఒక నోటిఫికేషన్, 2 నెలలకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు అవి కూడా అది సేమ్ అట్టినప్పుడు మీరు ఒక 50,000తో జాబ్ క్యాలెండర్ వేసినా వాళ్ళు ఒక 20,000, 10,000 బ్యాక్ లాగులు పడితే దానివల్ల ప్రభుత్వానికి ఏం ఉపయోగం ఉంటుంది? ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, విద్యార్థులు అయితే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో బెనిఫిట్ పొందినప్పుడు ప్రభుత్వం ఎంత చర్య తీసుకున్నా వేస్ట్ కదా. అందుకని ప్రభుత్వం దృష్టి కూడా మీరు తీసుకుని ఈ బ్యాక్ లాగ్ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు ఏ జాబ్ అయినా సరే, ఇప్పుడు ఏడబ్ల్యూ కానీ ఇలా గ్రూప్ 4, ఇలా మా గ్రూప్ 4 కాబట్టి ఇలా మీ గ్రూప్ 4 వచ్చినాం, రేపు ఏఈ వాళ్ళు వస్తారు, ఇంకో రేపు పిఎల్ వాళ్ళు, పాలిటెక్నిక్ లెక్చరర్ వాళ్ళు వస్తారు, జూనియర్ లెక్చరర్ వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఫైనల్ లిస్ట్ ఇచ్చే ముందు ఒకసారి అన్విలింగ్ ఆప్షన్ ఇవ్వండి. మీరు ఆ అన్విలింగ్ ఆప్షన్ ఇవ్వడానికి జీవో అడ్డం అయితే ఆ జీవోని సవరించండి. జీవో మేమైతే జీవో సవరించాల్సిన అవసరం ఉంటుందని మాత్రం మేము అనుకోవట్లేదు. కాకపోతే ఒకవేళ మీరు ఎక్స్పర్ట్ టీం ఉంటుంది మనకు, ఆ ఎక్స్పర్ట్ టీంతో మీరు కూర్చొని ఈ విషయాన్ని పరిష్కరించాలని మేము మనవి చేస్తున్నాం గవర్నమెంట్. అంతే, మాకు పూర్తి నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద. కాకపోతే మేము ఈ విషయం ఎవరి దగ్గర చేరాలో వాళ్ళ దగ్గర చేరలేదు కాబట్టి లేట్ అయింది అనుకుంటున్నాం. అంతే తప్పితే గవర్నమెంట్ మాకు ఎగనిస్ట్గా ఉంది, బ్యాక్లాగ్ నింపుకొని మన నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వేసుకోవాలని ఉద్దేశం ఉందని మాత్రం మేము అనుకోవట్లేదు. అంతే అండి, అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలి, బ్యాక్లాగ్ లేకుండా చూడాలి. మొత్తానికి ఏదైనా సరే ఏదో ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అన్విల్లింగ్ ఆప్షన్ తీసుకుంటారా, ఇంకా సంబంధం ఏ ఆప్షన్ తీసుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే బ్యాక్లాగ్ మాత్రం మాకు ఉండకూడదు. అది మేము అడుగుతుంది గవర్నమెంట్. అంతే. మనకన్నా ఈ గ్రూప్ 4 ఉద్యోగాలు 1:3 మెరిట్లు ఇచ్చిన తర్వాత ఒక 26 నుంచి 30 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒక టీఎస్పీసీలే కాదు, పోలీస్ బోర్డు నుంచి కావచ్చు, లేకపోతే గురుకుల బోర్డు నుంచి కావచ్చు, దగ్గర ఒక 25 నుంచి 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ మొదలైంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్రూప్ 4 ఉద్యోగం అనేది లీస్ట్ క్యాడరు, ఏవైతే ఏడబ్ల్యూ ఉన్నాయో ఇవన్నీ హై క్యాడరు. అందులో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి చాలామందికి గ్రూప్ 4లో వచ్చింది. దానివల్ల ఒక 2,000 నుంచి 3,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ కాబోతున్నాయి. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కు ఆ ఉద్యోగాలను బ్యాక్లాగ్ చేయొద్దు. ఒక 2,000, 3,000 కుటుంబాలు అంటే ఒక 2,000, 3,000 హాస్పిటల్ అంటే వాళ్ళ కుటుంబాలు అంతే, ఒక 3,000 కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఆ పోస్టులను అసలు బ్యాక్లాగ్ చేయకుండా కింద ఉన్న వాళ్ళను, ఎవరైతే వేరే ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరో వాళ్ళ కింద ఉన్న వాళ్ళని, వాళ్ళ డౌన్ మెరిట్లో వాళ్ళ కింద ఉన్న మాలాంటి హాస్పిటల్ని ఫిల్ చేస్తే ఒక 3,000 కుటుంబాలకు న్యాయం జరుగుతుంది సార్. అదొకటే మా విన్నపం. మేము ఆల్రెడీ తిన్న మళ్ళని కలిసినాము, కోనరామ్ సార్ని కలిసినాము, బల్మూరు వెంకటాన్ని కలిసినాము. అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. చైర్మన్ సార్కి మాకు అప్పుడు దొరకలేదు. నవీనికుల సార్కు కలిస్తే మేమేం చేయలేము, మీరు గవర్నమెంట్తో చెప్పించుకునే జీవో లాంటివి తెప్పించుకుంటే మేము చేయగలుగుతామని చెప్పారు. వాస్తవానికి జీవో కూడా అవసరం లేదు, కానీ సార్ ఆ మాట అన్నారు. అందుకనే మరి మంత్రి గారికి కలిసి రిక్వెస్ట్ చేద్దామని వచ్చినామన్నా. రైట్, ఇది ఏదైతే గ్రూప్ 4 సంబంధించి ఓవరాల్గా ఒక 3,000 పోస్టుల వరకు బ్యాక్లాగ్ సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా అభ్యర్థులు ఉన్నారు. ఏదైతే డౌన్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఒక దాదాపు 3,000 కుటుంబాల వరకు మాకు న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. అయితే దీని మీద గతంలో కూడా కొంతమంది ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీలైన బల్మూరు వెంకట్ కావచ్చు, అలాగే తీన్మార్ మల్లన్న కావచ్చు, కోదండరాం కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలిసి విన్నపం చేసుకున్నాము. అయితే ముందు మరి చూడాలి మరి ఈ విషయం మీద. ఎందుకంటే నిరుద్యోగుల సమస్య అనేది తెలంగాణలో ఒక ఇంతకుముందు ఏ విధంగా ఉందో చూసాము, ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో చూసాము. ఎందుకంటే నిరుద్యోగుల ఉద్యమాలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పరిస్థితి. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, వీళ్ళు అంటున్నట్టుగా ఏదో అభ్యర్థులు కోరుతున్నట్టుగా గ్రూప్ 4 సంబంధించి ఆ బ్యాక్లాగ్ ఏదైతే ఉందో డౌన్ మెరిట్ స్టూడెంట్స్కి ఇచ్చి వారి జీవితాలకు వెలుగునిస్తుందా లేదా చూడాలి. మరి ఏదైతే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామంటూ, ప్రజాపాలన అందిస్తామంటూ కూడా అధికారంలో వచ్చింది కాబట్టి ముందు చూడాలి మరి నిరుద్యోగులను ఏ విధంగా ఆదుకుంటుంది అనేది ఈ ప్రభుత్వం. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.